ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రదారుడని నా పైన పరమాత్మ ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఆత్మ పరమాత్మ ఆశీర్వాదాలతో నా జీవితంలో ప్రతి అడుగును వేస్తూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను ఇస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ మధురమైన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. అవ్యక్త బాప్దాద మురళి, పవర్ఫుల్ మురళి, 6/4/2025, 15/12/2004 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. 15/12/2004 డిసెంబర్ 15th మురళి మనం రివైజ్ చేస్తున్నాం. विशेष आशा हर एक बच्चा दुआएं दे और दुआएं ले. भगवान का विशेष आशा है हर एक बच्चा दुआएं दे और दुआएं ले. పాప్ దాదా యొక్క విశేషమైన ఆశ ప్రతి పిల్లవాడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఎలా ఇవ్వచ్చు, ఎలా తీసుకోవచ్చు మనం చర్చిద్దాం. आज बाप दादा अपने चारों ओर के बेफिक्र बादशाहों की सभा में देख रहे हैं. यह राज सभा सारे कल्प में इस समय ही है. रूहानी फुकुर में रहते इसलिए बेफिक्र बादशाह है. మరి ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభని చూస్తున్నారు. అరే భగవంతుడే మనతో ఉన్నారంటే ఇంకా మనకి ఏదైనా చింత ఉంటుందా? మీది ఏ సభ? నిశ్చింత చక్రవర్తి సభ. ఈ సభ మొత్తం కల్పంలో ఎప్పుడు లభించదు. ఈ నిశ్చింత చక్రవర్తి సభ ఇప్పుడే మనకి లభిస్తుంది. మరి సదా ఆత్మిక నశాలో ఉంటున్నామా? బేఫికర్ బాదుషా నిశ్చింత రాకుమారుడిగా ఉంటున్నానా? ఒక్కసారి విజువలైజ్ చేసుకుందాం. నేను ఆత్మ ఎలాంటి చింత లేకుండా నిశ్చింతమైన స్థితిలో ఉంటూ ఒక లైట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక హర్షితత్వాన్ని నా ఫేస్ లో కనిపించేటట్టు చేస్తూ ఎలా ఉంది అనేది ఆ స్థితి చెక్ చేసుకోవాలి. सवेरे उठते हैं तो बेफिक्र, चलते फिरते कर्म करते बेफिक्र, सोते हुए बेफिक्र के नींद में सोते. అమృత్వేళ లెగడంతోనే నిశ్చింతంగా లెగడం. మనం ఏదైనా పనులు చేస్తున్నా నిశ్చింతంగా చేయటం, నిద్రపోయే సమయంలో నిశ్చింతంగా ఉండడం. ఈ విధంగా మీకు అనుభవం అవుతుందా? నిశ్చింతంగా ఉన్నారా? అవ్వాలా? తయారవుతున్నారా? లేక ఆల్రెడీ నిశ్చింతంగా ఉన్నారా? మీ కర్మేంద్రియాలు స్వయం పైన మీ కర్మేంద్రియాలు మీ పైన మీరు అధికారాన్ని చూపిస్తున్నారా? ఈ కళ్ళు చెప్పినట్టు వింటున్నాయా? నోరు చెప్పినట్టు వింటుందా? చెవులు చెప్పినట్టు వింటున్నాయా? ఆలోచనల మీద కంట్రోల్ ఉందా? స్వరాజ్య అధికారిగా అయ్యి
ఈ కర్మేంద్రియాల పైన మీరు రాజ్యం చేస్తూ నిశ్చింత చక్రవర్తి స్వరాజ్య జీవితాన్ని అనుభవం చేసుకుంటున్నారా? तो ऐसी सभा बाप बच्चों की है, कोई फिक्र है? ఇది ఇలాంటి అద్భుతమైన సభ పిల్లలది. మరి మీకేవైనా చింతలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచిద్దాం. మనకేవైనా చింతలు ఉన్నాయా? భగవంతుడికి చెందిన వారికి అయ్యాక నేను ఇంకా చింత జీవితాన్ని ఏమన్నా అనుభవం చేస్తున్నానా అనేది, ఏవైనా చింతలు ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఏవైనా చింతలు ఉంటే అది నాకు ఇచ్చేసేయండి అని బాబా అంటున్నారు. మీరెందుకు బాధ్యత మీ పైన పెట్టుకుంటున్నారు? మీ చింతలను సమాప్తం చేయండి. నిశ్చింతమైన జీవితాన్ని అనుభవం చేసుకోండి. అమూల్య జీవన్ కా అనుభవ్ కరో. మీ జీవితం యొక్క అమూల్యత, వాల్యూ, ఈ ప్రెషియస్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసుకోండి. सबके सिर पर पवित्रता का लाइट का ताज स्वतः ही चमकता है. ప్రతి ఒక్కరి మస్తకంలో పవిత్రత, వెలుగు, లైట్నెస్ అనేది కనిపిస్తూ ఉండాలి స్వతహగా. నిశ్చింతంగా ఉండేవారు ఈ లైట్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా చింత ఉంటే అది భారము ఒక చింతలాగా కనిపిస్తూ ఉంటుంది. మరి మీరెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైట్నెస్ ఎక్స్పీరియన్స్ చేసుకోవట్లేదు? సెకండ్, భారాలను ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? మీ లైట్నెస్ తో తెలిసిపోతుంది మీరు ఎలాంటి జీవితాన్ని అనుభవం చేసుకున్నారు. भोज के टोकरे आ जाता है तो सोचो ताज और टोकरे दोनों समान लावो, क्या अच्छा लगता है. పవిత్రత, లైట్లెస్ లేదంటే మీకు అన్ని బాధ్యత ఒక భారంగా అనిపిస్తాయి. సో ఎక్కడన్నా బరువుల కుండ లేక చక్రవర్తి రాజుకున్న ఆ కిరీటం, కుండ కిరీటం పైన పెడితే అసలు ఎక్కడన్నా మంచిగా అనిపిస్తుందా? సో మీరు బాధ్యత అనే గంప పెట్టుకుంటున్నారా? నిశ్చింతంగా ఉండే కిరీటం పెట్టుకుంటున్నారా? చెక్ చేసుకోండి. సభీ కర్మేంద్రియో ఊపర్ రాజు కన్నే బోధ్ బాదుషాహే. ప్రతి ఒక్క కర్మేంద్రియం పైన రాజ్యం చేసే ఒక నిశ్చింత చక్రవర్తులు మీరు. పవిత్రత, లైట్నెస్, పవిత్రత, మెరుపు అనే తాజదారిగా మీరు అవుతున్నారు. సో अपने ऊपर यादगार जड़ चित्र के डबल ताज दिखाई है. మీకోసమే కదా జడ చిత్రాలలో డబల్ లైట్నెస్ అనేది చూపించారు. డబల్ కిరీటాలు కూడా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవి దేవత చిత్రం విజువలైజ్ చేసుకోండి. పైన కిరీటం ఉంటుంది, కిరీటం వెనకాల ఒక లైట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒక కిరీటం, దాని వెనకాల ఇంకొక లైట్. సో బాధ్యత కిరీటం, పవిత్రత కిరీటం. ఆ లైట్ యొక్క గుర్తేంటి? పవిత్రత కిరీటం. సో ఇప్పటి నుంచే మీరు ఆ డబల్ కిరీటాన్ని గుర్తు తెచ్చుకోండి. द्वापर से लेकर बादशाह तो बहुत बने हैं, राजा तो बहुत बने, लेकिन डबल ताजदारी कोई नहीं बना. ద్వాపర యుగం నుంచి రాజులుగా చాలా మంది అయ్యారు, కానీ డబల్ కిరీటధారి రాజులుగా, అంటే పవిత్రత కిరీటం, బాధ్యత కిరీటం రెండు ఉండే రాజధానిగా అయితే అవ్వలేదు. సో బేఫికర్ బాద్షా, నిశ్చింత చక్రవర్తి, స్వరాజ్య అధికారిగా అయ్యారా? లేక మీ దగ్గర పవిత్రత శక్తి ఏమైనా తక్కువగా ఉందా? పవిత్రత శక్తి ఉంటే మాయాజీతులుగా ఉంటారు, కర్మేంద్రియాల పైన విజయాన్ని కూడా అనుభవం చేసుకుంటారు. బాదషాయి, నిశ్చింత చక్రవర్తి గుర్తేంటి? సదా స్వయం సంతుష్ట్, ఔరోं को भी సంతుష్ట్ करने वाला. నిశ్చింత చక్రవర్తులు సెల్ఫ్ సాటిస్ఫైడ్ గా ఉంటారు, ఇతరుల్ని కూడా ఎంతో సాటిస్ఫై చేస్తారు. వాళ్ళ లైఫ్ లో అప్రాప్తి, అయ్యో నా దగ్గర ఇది లేదు అనే చింత ఉండనే ఉండదు. ఇట్స్ ఆబ్వియస్ కదా. ఎక్కడైతే అన్ని ప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఆటోమేటిక్ గా వస్తుంది.
अप्राप्ति नहीं कोई वस्तु देवताओं में नहीं लेकिन ब्राह्मणों में खजाने में है. ఒక గాయనం కూడా ఉంది. అప్రాప్తి అనేది లేనే లేదు. దేవతల దగ్గర అప్రాప్తి అనేది లేదు. బ్రాహ్మణ పిల్లలైన మీ దగ్గర అప్రాప్తి అనేది లేదు. బికాస్ మీ దగ్గర అన్ని ఖజానాలు ఉన్నాయి. बाप दादा ऐसे बेफिक्र बादशाह बच्चों को देख खुश होता है. वाह मेरे बेफिक्र బాదుషా వాహ. బాప్ దాదా కూడా ఇలాంటి నిశ్చింత చక్రవర్తిని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. వాహన నిశ్చింత చక్రవర్తులు వాహ 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 అని. మరి ఎవరైతే ఐఎమ్ కేర్ ఫ్రీ, నిశ్చింతంగా నేనున్నాను అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. మనలో కొంతమంది చేతులెత్తలేదు. దానికి బాబా అంటున్నారు, అంటే మీ దగ్గర ఏదైనా చింతలు ఉన్నాయా? చింతలేమన్నా అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయా? बेफिक्र बनने की विधि बहुत सहज है, मुश्किल नहीं. सिर्फ एक शब्द की मात्रा तो थोड़ा सा अंतर है. वह शब्द है मेरे को तेरे में परिवर्तन करो. సో అండర్లైన్ పాయింట్. నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి అంటే అది ఈజీ, కష్టమేమి కాదు. జస్ట్ ఒక్క లెటర్ ని అటు నుంచి ఇటు పెట్టండి. మేరేకో తేరేమే పదంతో నాది అనేది మీది అంటే భగవంతుడిది అని మార్చేసేయండి. నా పిల్లలు భగవంతుడి సేవాదారులు, నా ఫ్యామిలీ కాదు, భగవంతుడి సంరక్షణలో ఉన్న ఫ్యామిలీ. నా రెస్పాన్సిబిలిటీ కాదు, భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నారు. నేను వంట చేస్తున్నా కాదు, నేను ఒక సేవ చేస్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫుడ్ అనేది వండుతున్నాను. నాదిని परमात्मदी अने मेरे को तेरे में परिवर्तन करो. मेरा नहीं तेरा, तो हिंदी भाषा में मेरा भी लिखो और तेरा भी लिखो तो क्या फर्क होता मैं और ते का. మరి మేరా తేరా ఉన్నది ఒకటే లెటర్ డిఫరెన్స్, కానీ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా, ఫరక్ అయితే ఉంది కదా. तो आप सब मेरे मेरे वाले हो या तेरे तेरे वाले हो. మరి మీరందరూ నాది నాది అనుకునేవారా, లేదు భగవంతుడిది భగవంతుడిది అనుకునేవారా? మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? మేరా మేరా అద్దా దాస్ बनने वाला, उदास बनने वाला. మాయా के दास बन जाता और उदास होगा ना. నాది అనుకునేవారు దాసిగా అయ్యేవారు. దాసి అంటే బెండ్ అయ్యేవారు. ఎవరికి బెండ్ అవుతారు? మాయా నెగిటివిటీకి బెండ్ అవుతారు. నెగిటివిటీకి బెండ్ అయ్యారంటే ఇంకా మన దగ్గర మిగిలిందేంటి? ఉదాసి. సో మాయా కా దాసి బనా తో ఉదాసి బన్ జాయేగా. उदासी अर्थात माया के दासी बनने वाला. तो आप మాయాజీత్ హో యా మాయాకే దాసి హో. మరి మీరు మాయ పైన విజయాన్ని పొందేవారా లేక మాయకి దాసిగా అయ్యేవారా? 63 బర్త్స్ మీరు మాయకి దాసిగానే ఉన్నారు. మరి ఇప్పుడు మాయ సో కాల్డ్ నెగటివిటీ పైన విజయాన్ని పొందాలి. अगर अभी कहा कोने में कोई फिक्र रख दिया तो क्या होता. ఇప్పుడు అక్కడక్కడ ఏదో ఒక చింత పెట్టేసుకున్నారంటే ఏమవుతుంది? ఆప్కే పాస్ భోజ్ హోతా, మీ దగ్గర భోజ అనేది పడిపోతుంది. సో అందుకని డబల్ లైట్ వర్తమాన సమయంలో డబల్ లైట్, డబల్ కిరీటదారిగా అవ్వాలి. సదా సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ చేసుకోండి. నా దగ్గర పవిత్రత శక్తి ఉంది. స్వప్నం మాత్రంలో కూడా మీ పైన ఎలాంటి భారాన్ని పెట్టుకోకండి. మరి మీకు ఈ డబల్ లైట్ ఇష్టంగా అనిపిస్తుందా? तो विशेष या होमवर्क दे रहा है अमृत वेला चेक करना. चेक करना तो आता है ना, लेकिन चेक के साथ सिर्फ चेक नहीं करना, चेंज भी करना. मेरे को तेरे में चेंज करो. సో బాబాయ్ ఇచ్చే హోంవర్క్ ఏంటి? అమృత్ వేళ మార్నింగ్ లేసినప్పటి నుంచి చెక్ చేసుకోవాలి. చెక్ చేయడంతో పాటు చేంజ్ కూడా చేయాలి. నాదిని మీదిలోకి బాబాదిలోకి పరివర్తన చేయాలి. बार बार सुना रहा है समय और स्वयं दोनों को देखो.
ఇదే బాబా మాటి మాటికి చెప్తున్నారు, సమయాన్ని స్వయాన్ని రెండిటిని చూడండి. సమయం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, స్వయం కూడా అంతే వేగంగా వెళ్ళాలి. చింత ఉందంటే ఆగిపోతారు. అందుకని పురుషార్థం చేయాలి. సమయం యొక్క వేగంతో మీరు కూడా ఎంతో ముందుకు వెళ్ళేటట్టు. చేస్తున్నానులే, వేస్తున్నానులే, వెళ్తున్నానులే అంటే మీరు దాంట్లోనే మీరు సమయాన్ని పోగొట్టుకుంటారు. అభి ఉడ్నే కా రఫ్తార్ చాహియే. ఇప్పుడు మన దగ్గర ఎంత లైట్నెస్ ఉండాలంటే ఎగురుతూ ఉండే వేగం ఉండాలి. మీ దగ్గర ధైర్యం అనే రెక్కలు ఉన్నాయా మీరు ఎగరడానికి? ధైర్యంతో ఒక్క అడుగు వేయండి, 1000 రెట్లు సహాయం బాబా ఇస్తారు. బచ్చో బాబా కా దిల్ కా ప్యార్ హే. పిల్లలు బాబాకి ఎంతో ప్రేమ. तो प्यार वाले बच्चे बाप मेहनत भी देख सकते हैं. मोहब्बत में रहे तो मेहनत समाप्त हो जाएगा. ప్రేమ ఉంటే అలాంటి పిల్లలు కష్టపడడం బాబాకి ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడిక కష్టం అనేది ఉండదు. 63 జన్మలు భ్రమించారు కదా, భ్రమిస్తూ భ్రమిస్తూ ఎంత కష్టపడ్డారు, అలసిపోయారు. మరి ఇప్పుడు ప్రేమతో తిరగండి. ప్రేమతో తిరిగినట్టయితే, ప్రేమతో నడిచినట్టయితే బాబా మనకి 1000 భుజాలుగా ఎంతగానో సహాయం చేస్తారు. बाप दादा के दिल तख्त नशीन आप हो, भविष्य विश्व राज्य तख्त नशीन आप हो. బాబా హృదయ సింహాసన అధికారులు మీరు, భవిష్యత్తులో హృదయ సింహాసన అధికారులు కూడా మీరే. అందుకే బాప్ దాదా పిల్లల పురుషార్థపు చాట్ ని చూస్తున్నారు. 4 సబ్జెక్ట్స్ లో ఏ సబ్జెక్ట్స్ ఎంతెంత వరకు మార్క్స్ తీసుకోగలుగుతున్నారు, ప్రతి ఒక్కరి చాట్ ని చెక్ చేస్తున్నారు. మీకు ఏ ఖజానాలైతే ఇచ్చాను కదా, శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, గుణాలు, ఏ ఖజానాలైతే మీకు ఇచ్చాను కదా, సర్వ ఖజానాలు మీలో ఎంతవరకు జమ చేసుకున్నారు, ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్ తక్కువగా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ లో మంచిగా ఉన్నారు. 8 సబ్జెక్ట్స్ జ్ఞానం, యోగం, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్ట్స్ లో ఎన్ని ఖజానాలను ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అనేది బాబా చూస్తున్నారు. సంకల్పాల ఖజానా ఈ వర్తమాన సమయంలో చాలా పెద్ద ఖజానా. ఎందుకంటే ఈ వర్తమాన సమయంలో ఏదైతే మీరు ప్రాప్తి చేసుకుంటున్నారో, ఏవైతే వరదానాలు తీసుకుంటున్నారో, ఎలాగైతే మీరు శ్రేష్టంగా అవుతున్నారో, అదంతా ఫస్ట్ సంకల్పాల నుంచే వస్తున్నాయి. అంతే కదా, ఐఎమ్ స్ట్రాంగ్ అని ఇక్కడ థాట్ జనరేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ వర్తమాన సమయంలో మీరు స్ట్రెంగ్త్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు కదా. ఎలా అయితే సంకల్పాల ఖజానా వ్యర్థంగా పోకూడదు, అప్రాప్తి అనేది ఉండనే ఉండదు వారి లైఫ్ లో. సంకల్పాలు వ్యర్థంగా చేసేస్తున్నారంటే ఏదో ఒక వస్తువు అప్రాప్తి అనేది ఉంటుంది. సో అందుకని జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, ఈ విధంగా ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ నుంచి ఆశీర్వాదాలు అనే ఖజానా తీసుకుంటూ ఉండాలి. సహజమైన పురుషార్థం, అండర్లైన్ పాయింట్, దువాయే దే और దువాయే లే. ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి, ప్రతి ఒక్కరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి. సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు. అలా అయితే కాదు, నేనైతే దుఃఖం ఇవ్వలేదు కానీ నేను వేరే వాళ్ళ నుంచి దుఃఖం తీసుకున్నాను, ఇలా అయితే ఉండకండి. మీరు కేవలం ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. సో ఎవరైతే ఇతరులకి ఆశీర్వాదాలు ఇవ్వగలము అని అనుకునేవారు వారు చేతులెత్తండి. సో అలాంటి పిల్లల్ని చూస్తే బాబా కూడా ఎంతో హ్యాపీనెస్ అనేది ఉంది. మీ లోపల ధారణ ఎంత బాగా జరిగితే మీరు అంతగా ఇతరులకి ఆశీర్వాదాలు కూడా ఇవ్వగలరు.
మీరెవరు? భగవంతుడి స్నేహి, సహయోగి పిల్లలు. అండర్లైన్ పాయింట్. నేను భగవంతుడికి స్నేహి, సహయోగి పిల్లవాడిని. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇచ్చే సహయోగాన్ని చేస్తూ ఉంటాను. ఆశీర్వాదాలు తీసుకుంటాను, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను. अगर मनो कभी बद दुआ प्रभाव पड़ जाए तो 10 गुण दुआ ज्यादा दे करके उसको खत्म कर देना. ఎంత ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడన్నా నెగిటివిటీ, ఆశీర్వాదాలు లేని సమయం ఎలా అయితే ఉందో, నెగిటివ్ ప్రభావం ఉందంటే 10 రెట్లు ఆశీర్వాదాలు పెంచండి, ఆ నెగిటివిటీ కూడా సమాప్తం అయిపోతుంది. మీరు అంత ధైర్యాన్ని చూపించండి, తేలికతనాన్ని అంతగా చూపించండి, ఆటోమేటిక్ గా మీరు ఆశీర్వాదాలను అందరికీ ఇవ్వగలరు, ఆశీర్వాదాలను తీసుకోగలరు. ఓకే. ఈ విధంగా నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకి, సదా ఆత్మిక నశాలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకి, సదా ప్రాప్తించిన ఖజానాలను డే బై డే పెంచుతూ ఉండే పిల్లలకి, పురుషార్థి ఆత్మలకి, ప్రతి సమయంలో 3 రకాల సేవ చేసే శ్రేష్టమైన సేవాదారులకి 14 రెట్లు యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నాను. ऐसे बनाने वाले मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते, ओम शांति. वरदानम. सर्व शक्तियों को ऑर्डर प्रमाण अपना सहयोगी बनाने वाले ప్రకృతి జీత్ భవ. సర్వశక్తులను ఆర్డర్ ప్రమాణంగా మనం సహయోగిగా తయారు చేసుకోవాలి. అంటే అన్నిటికంటే పెద్ద దాసి ఏంటి? ప్రకృతి. ఏ పిల్లలైతే ప్రకృతి జీతులుగా అవుతారో, వరదానాలను ప్రాప్తి చేసుకుంటారు, ఆర్డర్ ప్రమాణంగా సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి మన కార్యం చేస్తుంది. ప్రకృతి జీతుగా అవ్వాలి అంటే మొదట సోమరితనం అనే నిద్ర మీద జయించండి. అల్పకాలిక ప్రాప్తుల నశ ఏదైతే ఉందో, వ్యర్థ సంకల్పాలు కానీ, వ్యర్థమైన సమయం కానీ, వ్యర్థమైన శక్తులు కానీ, వాటిని సమాప్తం చేసుకోండి. శక్తిశాలి సంకల్పాలను జనరేట్ చేయండి. అప్పుడు ఏ శక్తి ఎప్పుడు కావాలో ఆ శక్తి మీ ఆర్డర్ ప్రమాణంగా మీ కార్యంలోకి వస్తుంది. స్లోగన్. बाप दादा के गुण गाते रहो तो स्वयं भी गुणमूर्त बन जाएगा. బాప్ దాదా గుణాలను గాయనం చేయండి, స్వయం గుణమూర్తులుగా ఆటోమేటిక్ గా అయిపోతారు. ఈరోజు మురళి యొక్క హోంవర్క్. నేను ఆశీర్వాదాలను ఇస్తాను, ఆశీర్వాదాలను తీసుకుంటాను. ఓకే, చలో రిలాక్స్. నేను ఆత్మ. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను పంపిస్తూ, ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటాను. నేను మనస, వాచ, కర్మన అందరి నుంచి ఆశీర్వాదాలను తీసుకునే పాత్రదారుడను. నేను ఇచ్చే ఆశీర్వాదాలు ప్రతి ఒక్క ఆత్మని శ్రేష్టంగా చేస్తుంది, శుద్ధంగా చేస్తుంది, శక్తిశాలిగా చేస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ పట్ల నేను
ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్న అనుభవి ఆత్మగా ఉంటాను. ప్రతి ఒక్కరి పట్ల ఆశీర్వాదాలను పంపిస్తూ విశేషమైన సేవాదారిగా ఉంటాను. I, the soul, always try to shower blessings towards other souls. For the next few seconds, I imagine myself sitting in the center of my hall. I visualize all the souls, my family members, sitting in front of me. I'm showering the God's powerful vibrations towards my family members. Everyone in this family is emerged with God's power. Every other soul coming into their connectivity is experiencing the same power. I always shower the powerful vibrations, happy vibrations, peaceful vibrations into this atmosphere where positivity surrounds me like an aura. The positive vibrations surrounding me makes every other soul satisfied and contented. Hey Father, thank you so much for showing me a path to be a blissful being, a path to shower positivity into this atmosphere. I love this path and I make others to come into my Father's contact. I am a blissful being. I am a carefree observer. I, the soul, conqueror of this world, I win over negativity. I am the creator of positivity. I am the one surrounded with the aura of positivity. Om Shanti. 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 I, the soul, experience the vibrations of positivity from the Supreme Father. Spread such positivity to my sense organs and visualize this world with a positive vision. Om